మంచిర్యాల సార్. కొద్ది వాయిస్ నాకు కష్టంగానే ఉంటుంది కానీ అడ్జస్ట్ చేసుకున్నాను. సార్ ఇప్పుడు మన భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో పిల్లలకి ఫస్ట్ క్యాడర్లో వచ్చినందుకు ఓకే, చాలా హ్యాపీగా ఉంది. అథ్లెటిక్స్లో ఇది మొదటిసారి కాదు, రెగ్యులర్గా చాలా మెడల్స్, స్టేట్ ఛాంపియన్షిప్స్ ఇవన్నీ కూడా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వస్తున్నాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ అసోసియేషన్ ఒకటి, తర్వాత పిల్లల యొక్క ఫిజికల్ స్ట్రెంత్ కూడా ఇక్కడ ఉన్న పిల్లలకి ఎక్కువ ఉండటం కూడా మనకి అదొక ప్లస్ పాయింట్. ముఖ్యంగా ట్రైబల్ యూత్ కూడా చాలా దీంట్లో గేమ్స్లో వాలీబాల్ అనగా, ఆర్చరీ అనగా ఇలాంటి అన్నిట్లలో కూడా వాళ్ళు న్యాచురల్ టాలెంట్ ఉంది. దాన్ని మనం అందిపుచ్చుకొని ఈ పిల్లల్ని కనుక మనం తీర్చిదిద్దినట్టయితే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు మనం తయారు చేసుకోవచ్చు. దానికి ముఖ్యంగా ఈ అథ్లెటిక్స్ అసోసియేషన్ అయితే చాలా బాగా వర్క్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా క్రీడాకారులని, టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకొని టోర్నమెంట్స్ పంపించడం, మెడల్స్ సాధించడం, వాళ్ళ వెనకాల వీళ్ళు ఉండటం, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ని కూడా ఈ రీసెంట్గా ప్రొక్యూర్ చేశాము. కాబట్టి మనం ఈ చిన్న ఏజ్లోనే వీళ్ళని మనం టాలెంట్ని మనం ఎంకరేజ్ చేసినట్లయితే మంచి మెడల్స్ రావడానికి అవకాశం ఉంది. రీసెంట్గా సబ్ జూనియర్ మంచిర్యాల జరిగినటువంటి దాంట్లో మనకి 8 మెడల్స్ రావటం, దాంట్లో 2 గోల్డ్, 3 సిల్వర్, 3 బ్రాంజ్ వచ్చాయి. దీనికి అంతటి కారణం కూడా ఈ క్రీడాకారులని సరిగా సెలెక్షన్ చేసి టోర్నమెంట్స్ పంపించడం, ఎక్కడైతే అందుబాటులో ఉన్నటువంటి కోచెస్ ద్వారా కూడా పిల్లల్ని ట్రైనింగ్ చేసే విధంగా చూడటం కూడా ఈ మన మెడల్స్ అచీవ్ చేయడానికి కారణంగా తెలియజేసుకుంటున్నాము. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు కల్పించి క్రీడాకారులకి వాళ్ళ అభివృద్ధికి కృషి చేయడానికి జిల్లా క్రీడాశాఖ తరఫున తోడ్పడతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సెక్రటరీ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఈ విజయం అన్నది గత విజయాలతో పోల్చుకుంటే కొద్దిగా తక్కువ మెడల్ సాధించినట్లు లెక్క. ఎందుకంటే ఎవ్రీ టైం మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెట్స్ టీమ్ ఛాంపియన్షిప్ సాధిస్తాం. దగ్గర 25-28 మెడల్స్ సాధించడం జరిగింది. ఈసారి సబ్ జూనియర్ కాబట్టి టాలెంటెడ్ ఏంటంటే ఫ్రమ్ ది గ్రాస్ రూట్ లెవెల్ తీసుకురావాలన్న దాని మీద ఇంకా ఐడెంటిఫికేషన్ ఇంకా జరగాలి. ఇంకా అథ్లెట్స్ ఇంకా నెంబర్ ఆఫ్ మెడల్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే జిల్లాలో అథ్లెటిక్స్ అన్నది గత కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా డామినేట్ చేస్తుంది మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టేట్ లెవెల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో. దానికి కారణం ఏంటంటే కోచెస్ని కానీ, వాళ్ళ డెడికేషన్ ఇది కానీ, తర్వాత పేరెంట్స్ కానీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాకుండా మా కొత్తగా డివిఎస్ఓ గారు, డిస్ట్రిక్ట్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారు పరంధామిరెడ్డి గారు మా ప్రోత్సాహం ఎంతో గొప్పగా ఉంది. అట్లనే మా జిల్లా కలెక్టర్ గారు జితేష్ వి పాటిల్ గారు ఆదేశానుసారంగా ఈ రీసెంట్గా ఒక అథ్లెటిక్స్ వాళ్ళ కోసం ఎక్కడెక్కడ చేస్తారు, వాళ్ళకి ఏమేమి మెటీరియల్ కావాలని చెప్పి కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకుని దగ్గర మాకు 6 లక్షల రూపాయల మెటీరియల్, స్పోర్ట్స్ మెటీరియల్, అథ్లెటిక్ ఎక్విప్మెంట్ ఇచ్చారు. అట్లనే కాకుండా 8 సెంటర్లో కంటిన్యూస్గా కోచింగ్ ఇచ్చేటట్టు కోచింగ్ కంటిన్యూ జరగాలని చెప్పి ఆయన ఆదేశించటం. నిన్న కూడా ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా ఇంకా అభివృద్ధి చేయమని చెప్పి ఆయన చెప్పడం. ఈ అందరికీ ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున క్రీడాకారులకి, తర్వాత కోచెస్కి, అట్లనే డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ పరంధామిరెడ్డి గారికి అంతేకాకుండా ఈ అన్నిటి కారణమైనటువంటి మా కలెక్టర్ గారు జితేష్ వి పాటిల్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కొత్తగూడెం అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున సబ్ జూనియర్స్లో 8 మందికి మెడల్స్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించిన మమ్మల్ని ప్రోత్సహించే మా సెక్రటరీ గారు, అలాగే మా డిఎస్ఓ సార్ పరంధామారెడ్డి సార్కి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. మేము మీ కోచ్లుగా మేము ఇంత సాధిస్తున్నామంటే అది కేవలం మా సెక్రటరీ, మా పరంధామారెడ్డి సార్ వల్లనే. మాకు ఏ విధంగా అయినా కానీ ఎక్విప్మెంట్ కానీ ఏదున్నా కానీ మాకు అందుబాటులో ఇవ్వడము, సకాలంలో మాకు అన్నీ కూడా సమకూర్చడం జరుగుతుంది. సో దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా రాబోయే కాలంలో కూడా నేషనల్స్ లెవెల్ అలాగే ఇంటర్నేషనల్స్కి పంపించే ట్రైనింగ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. సో దానికి సంబంధించిన గ్రౌండ్లు కూడా వీటికి కూడా మాకు రెడీ చేస్తున్నారు మా సార్ వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ మా కలెక్టర్ గారికి, మా డిఐఎస్ఓ సార్కి, మా సెక్రటరీకి అందరికీ మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. అలాగే మేము ఖచ్చితంగా కూడా ఈ పిల్లల్ని మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి తీసుకెళ్ళడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.